మత్తయి సువార్తలను కనబడే శతాధిపతి. ఈ శతాధిపతి స్పెషల్ ఏంటో తెలుసా? సహజంగా యజమానుడికి రోగం వస్తే దాసులు వెళ్ళి వైద్యుల్ని వెతుకుతారు యజమానుడి కోసం. ఎందుకంటే నా యజమానుడు బాగుంటే నేను బాగుంటాను, ఎందుకంటే నా యజమానుడు తన పిడికిలి విప్పి నాకెంతో సాయం చేశాడు, కాబట్టి నా యజమానుడు మంచోడు, నా యజమానుడు బాగుండాలి అని సహజంగా దాసులు కోరుకుంటారు. కానీ ఇక్కడ ఈ శతాధిపతి రివర్స్. ఇక్కడ యజమానుడే దాసుడి స్వస్థత వెతుకుతున్నాడు. యజమానుడే, అది కూడా 100 మంది మీద అధికారి, శతాధిపతి యజమానుడు అయి ఉండి తన దాసుడు రోగి అయి తన ఇంట ఉన్నందున అతని స్వస్థత కోసం ప్రభువుని వేడుకున్నాడండి. తన భార్య కోసమో, పిల్లల కోసమో, కొడుకు కోసమో, కూతురు కోసమో, తన కోసమో కాదండి, తన దాసుని కోసం. మామూలు విషయమా? అది కూడా ఆ దాసుడు ఎక్కడున్నాడో తెలుసా? దాసుడు వాడింట్లో లేడు, యజమానుడి ఇంట్లో పెట్టుకున్నాడు. దాసుడిని యజమానుడి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ దాసుడి కోసం అడుగుతున్నాడు ప్రభువుని. అయ్యా, మా పనోడున్నాడయ్యా, నాకు ఉపచారం చేసినోడయ్యా, నా దాసుడయ్యా, వాడు ఇప్పుడు పక్షవాయువు చేత బాధపడుతున్నాడు ప్రభువా, దయచేసి వాడిని స్వస్థపరచమని రిక్వెస్ట్ చేశాడు. ఇంట పెట్టుకున్నాడు, వాని కోసం అడుగుతున్నాడు. అంటే ఈయన మనసు ఏంటో తెలుసా? అరే, ఇన్నాళ్ళు నువ్వు బాగున్నావు, నాకు సేవ చేశావు, నీ చేత అన్నీ చేయించుకున్నాను నేను, ఇప్పుడు నువ్వు బలహీనపడ్డావు, నీకు నేను చేస్తాను రా. అయ్యగారు, మీరు నాకు చేయటం ఏందండి? స్తోత్రం, అర్థమైందా? అయ్యగారు, మీరు నాకు చేయటం ఏందండి అంటే, లేదురా, ఇక అయ్యగారు లేదు, దాసుడు లేదు. ఒక కొడుకు తండ్రికి చేసినట్టు నువ్వు నాకు చేసావయ్యా, నా బిడ్డ కింద కట్టేసుకున్నాను రా, నేను చూసుకుంటాను, దిగులు పడవాకురా, నా ఇంట్లోనే పెట్టుకుంటా, నేనే చూసుకుంటాను నిన్ను. ఏం మనసు అండి అది? ఏం మనసు అండి? మన దగ్గర పనిచేసేవాడికి రోగం వచ్చిందంటే 1000-60,000 ఇచ్చి చేతులు దులిపేసుకునే టైపు కదా సమాజం. అలాంటిది ఇంట్లో పెట్టుకొని వాని బాగోగులు పరామర్శించటం ఏం మనసు అది? అంటే సాధారణంగా మనుషులు చేసేదానికంటే ఎక్కువ అతను అదట్ట పెడితే ఎన్ని వైద్యాలు చేయించాడో అవి సఫలం కాల. చివరికి ఒక కొడుకు కోసం తండ్రి బతిమలాడుకున్నట్టు, ఒక కొడుకు కోసం తండ్రి బ్రతిమలాడుకున్నట్టు అతని కోసం ఏసయ్యని బతిమలాడుకుంటున్నాడు ఇతను. సరే, ఇంటికి వచ్చి బాగు చేస్తానంటే, ప్రభువా, నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుణ్ణి గాను, నేను అధికారిని, నేను చెప్తే ఎవరైనా చేస్తారు, నువ్వు సర్వాధికారివి, నువ్వు చెప్తే రోగాలు కూడా లోపడతాయి, నువ్వు చెబితే రోగాలు కూడా లోపడతాయి, నాకు తెలుసా సంగతి. నువ్వు సర్వాధికారివి, మాట మాత్రము సెలవిమ్ము, మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది, మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. నడక